వీడియో చూస్తున్న మన సబ్స్క్రైబర్లందరూ ముందుగా మీరు నన్ను క్షమించాలి. ఎందుకు అనేసంటే నిన్న మనం వీడియో పెట్టినప్పుడు నేను రికార్డ్ చేసినటువంటి వీడియో ఏదైతుందో దాన్ని ఎడిట్ చేసినటువంటి వీడియో పెట్టకుండా డైరెక్ట్గా అదే వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో వలన ఎవరైనా సరే కొద్దిగా అసౌకర్యానికి గురైనట్లయితే నన్ను క్షమించగలరు. ఎందుకంటే మనం రికార్డ్ చేసినటువంటి వీడియోలో మనం మధ్యలో సైలెంట్గా ఉన్నా, లేదంటే మ్యాటర్ చెప్పకుండా కామ్గా ఉన్నా, ఇలాంటివన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఉంటాయి. కాబట్టి వాటి వల్ల మీకు ఎవరికైనా అసౌకర్యం కలిగింటే నేను దాన్ని అప్లోడ్ చేసిన తర్వాత జనరల్గా నేను అప్లోడ్ చేసేటప్పుడు చెక్ చేసుకొని అప్లోడ్ చేస్తాను. అప్లోడ్ చేసిన తర్వాతనే సరే మళ్ళీ ఇంకోసారి చూసుకోవడం జరుగుతుంది. అయితే నిన్న కొంతమంది మనల్ని కలవడానికి ఇంటికి రావడం జరిగింది. సో వాళ్ళు ఏదో డౌట్స్ అడగడానికి వచ్చారు. సో ఆ కారణం చేత ఆ కంగారులో ఆ టైం లేకపోవడం వల్ల నేను చెక్ చేసుకోలేకపోయాను. దాని తర్వాత కొద్దిగా లేట్గా చెక్ చేయడం జరిగింది. అప్పటికే 2000 మంది ఏదైనా చూసుంటారు వీడియోని. సో దాని తర్వాత నేను వెంటనే ఆ వీడియోని డిలీట్ చేసి మనం ఎడిట్ చేసినటువంటి వీడియోని మళ్ళీ అప్లోడ్ చేయడం జరిగింది. ఎడిట్ చేసినటువంటి వీడియో బదులు మామూలు వీడియోని అప్లోడ్ చేసాను డైరెక్ట్గా. సో దానివల్ల ఆ వీడియో చూసి ఎవరైనా సరే కొద్దిగా అసౌకర్యానికి గురై ఉంటే కనుక క్షమించగలరని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను. శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి మే 6, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే హార్మూజ్ జలసంధి దగ్గర ఉద్రిక్త పరిస్థితులు అయితే యథావిధిగా ఉన్నాయి. ఇరాన్ శాంతి ఒప్పందం ఏదైతుందో దానికి అంగీకరించాల్సిన అవసరం అయితే ఉంది. ఒకవేళ అంగీకరించిన పక్షంలో ఇరాన్ పైన దాడులు అయితే మరోసారి తప్పవు అని చెప్పేసి ట్రంప్ అయితే హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే ఈసారి చర్చలు మాత్రం కొద్దిగా దగ్గరికి చేరుకున్నాయి అని చెప్పేసి అంటున్నాడు. కొద్దిగా సానుకూలంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా ఆయన తెలియజేయడం జరిగింది. అంటే కొద్దిగా చర్చలు అయితే దగ్గరికి వస్తూ ఉన్నాయి. కానీ ఒకవేళ ఇరాన్ ఏ పక్షంలో అయినా సరే ఒప్పుకోకపోతే దాడులు ముమ్మరం చేస్తామని చెప్పేసి తెలియజేస్తుంది. ఇదిలా ఉండగా ఇవాళ హార్మూజ్ జలసంధి దగ్గర అమెరికాకు సంబంధించినటువంటి నేవీ షిప్లు హార్మూజ్ జలసంధి వైపు వెళ్ళడానికి అయితే ప్రయత్నం చేశాయి. ఈ క్రమంలో ఇరాన్కి సంబంధించినటువంటి బోట్లు కావచ్చు, నేవీ వాళ్ళు కావచ్చు, అలాగే ఇరాన్కి సంబంధించినటువంటి మిగతా ఆర్మీ వాళ్ళు కూడా అక్కడి నుంచి దాడులు అయితే నిర్వహించడం జరిగింది ఈ అమెరికాకు సంబంధించినటువంటి నేవీ షిప్స్ పైన. అయితే వీళ్ళు కూడా ఎదురు దాడి అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ దాడుల కారణంగా అమెరికాకు సంబంధించిన నేవీ షిప్లకి ఎలాంటి ప్రాబ్లం కానీ కలగలేదని చెప్పేసి అంటున్నారు. అంటే ఆ దాడుల కారణంగా ఎలాంటి డ్యామేజ్ కానీ కాలేదంటే ఆ షిప్లకి. అయితే ఇవి హార్మూజ్ జలసంధి వైపు కనుక వెళ్తూ ఉన్నాయి. మరింత దిగ్బంధనం అయితే చేస్తూ ఉన్నాం. ఏ షిప్లు కానీ ఇరాన్ వైపు హార్మూజ్ జలసంధి దగ్గర ఉన్నటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి పోర్ట్లు ఏవైతే ఉంటాయో అటువైపు వెళ్ళడానికి కానీ అటు నుంచి రావడానికి కానీ లేకుండా మేము దిగ్బంధనం అయితే చేస్తామని చెప్పేసి అమెరికా తెలియజేస్తుంది. సో అక్కడ పరిస్థితి ఈ విధంగా నెలకొని ఉంది. సో వీలైనంత త్వరగానే ఇరాన్ ఈ శాంతి చర్చలు ఏవైతే ఉన్నాయో వాటిపైన సంతకమైతంగా చేయాల్సి ఉంటుంది. చేయకపోతే దాడులు ముమ్మరం అవుతాయని చెప్పేసి ట్రంప్ అయితే తెలియజేస్తున్నాడు. మరి చూడాలి దీని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో. ఇదిలా ఉండగా మనం కువైట్కి సంబంధించిన అప్డేట్స్ చూసుకున్నట్లయితే కువైట్లో ఇప్పటికే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో ఓపెన్ అయ్యి అన్ని విమానాలు రాకపోకలైతే కొనసాగినటువంటి పరిస్థితి నెలకొని ఉండాల్సిన పరిస్థితి ఉండేది. కానీ మొన్న ఇరాన్ నిర్వహించిన దాడుల కారణంగా ఇది పోస్ట్పోన్ పడింది. సో కువైట్ గవర్నమెంట్ డీజీసీ అందరూ కూడా ఓకే అనేసారు. గవర్నమెంట్ జస్ట్ అది పై అధికారులు కనుక ఓకే అని అంటే 24 hours మనకి విమాన సర్వీసులు అందుబాటులో ఉండేటివి, బయట దేశాల నుంచి కూడా విమానాలు రావడానికి అవకాశాలు ఉండేటివి, ఇవన్నీ కూడా ఉండేటివి. కాకపోతే ఆ దాడుల కారణంగా ఆగిపోయినాయి. సో ఇది త్వరలోనే మళ్ళీ చర్చలు అయితే జరిగి ఓపెన్ అవడానికి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇదిలో ఉండగా మన భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ శాఖ కార్యదర్శులు కువైట్లో ఉన్నటువంటి డీజీసీకి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వారితో కూడా చర్చలు అయితే జరపడం జరిగింది. సో మన భారతదేశానికి సంబంధించినటువంటి విమానాలు కూడా కువైట్కి రావడానికి సంబంధించి వీళ్ళు చర్చలు అయితే జరపడం జరిగింది. సో దీనికి డీజీసీ కూడా సానుకూలంగానే స్పందించింది. సో ఇవన్నీ ఓకే అయితే కనుక త్వరలోనే మన భారతదేశానికి సంబంధించినటువంటి విమానాలు కూడా డైరెక్ట్గా కువైట్కి రావడానికి అయితే అవకాశం ఉంది. సో తప్పనిసరిగా రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ప్రస్తుతానికి కువైట్లో కాంపిటీషన్ లేదు. కేవలం కువైట్కి సంబంధించినటువంటి ఎయిర్వేస్ మాత్రమే నడుపుతున్నారు. కువైట్ ఎయిర్వేస్ అలాగే జజీర్ ఎయిర్వేస్. సో దీనివల్ల కాంపిటీషన్ లేకపోవడంతో ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. ప్రస్తుతానికి 200 దినార్లు, 300 దినార్లు, 300 దినార్లు పైన గడిపోతున్నాయి టికెట్ ధరలు. సో ఇలా ఉంది కాబట్టి కాంపిటీషన్ తగ్గాలి అంటే వేరే విమానాలు అయితే ఎంటర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో మన భారతదేశానికి సంబంధించిన విమానాలు కనుక ఇక్కడ వచ్చినట్లయితే ధరలు ఆటోమేటిక్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. తప్పనిసరిగా రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నెలాఖరికి స్కూల్స్ అన్నిటికీ సెలవులు ఇవ్వబోతున్నారు. స్కూల్స్ సెలవులు ఇస్తే మన వాళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ వెళ్ళడానికి రెడీ అవుతారు. సో అలాంటి సమయంలో ఈ విమాన ధరలు కనుక ఈ ఫ్లైట్ ఛార్జెస్ అనేటువంటిది టికెట్స్ 200 దినార్లు 300 దినార్లు ఉంటే
మనం ఇంటికి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి మన ప్రవాసీలు, సో అది కూడా మనం ఆలోచించాలి. సో మన విమానాలు కనుక ఇక్కడికి రాగలిగితే అప్పుడు ధరలు ఆటోమేటిక్గా తగ్గుముఖం పడతాయి. అప్పుడు ఇంటికి వెళ్ళడానికి, సాఫర్ వెళ్ళడానికి కూడా అవకాశాలు అయితే ఉంటాయి. సో అలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి. చూడాలి, దీనిపైన ఫైనల్ డెసిషన్ అయితే ఇంకా వెలువడాల్సిన అవసరం ఉంది. సో దీనికి సంబంధించిన అప్డేట్ రాగానే మీకు నేను తెలియజేస్తాను. కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం కింది స్థాయి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని అప్పీల్ కోర్టు సమర్థించింది. అది కూడా ఉరిశిక్షలకు సంబంధించినటువంటి తీర్పుని. ఒకటి వచ్చి, కువైట్కి సంబంధించిన ఒక పౌరుడు మాదక ద్రవ్యాల విషయంలో తన సొంత తల్లినే కత్తితోటి పొడిచి చంపడం జరిగింది అత్యంత దారుణంగా. ఆ కేసులో కింది స్థాయి కోర్టు అయితే అతనికి ఉరిశిక్ష విధించింది. అలాగే ఒక ప్రియుడు, ఒక నేపాలీ వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ ప్రేమ వ్యవహారంలో ఆ అమ్మాయి తాలూకు బంధువు ఒకరు కువైట్లో ఒప్పుకోలేదు. దాంతో ఆవిడపైన కక్ష పెంచుకున్నటువంటి ఆ ప్రియుడు ఆవిడ్ని స్క్రూ డ్రైవర్ తోటి విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది. సో దీనిపైన కూడా కేసు అనేటువంటి విచారణ జరిపిన తర్వాత కింది స్థాయి న్యాయస్థానం అయితే కనుక, అంటే కింది కోర్టు అయితే కనుక మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది గతంలో. ఈ తీర్పుని ఇప్పుడు ప్రస్తుతానికి అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది. ఎందుకంటే అతను ఉద్దేశపూర్వకంగా ప్రీ ప్లాన్డ్గా అతను హత్య చేయడం జరిగింది కాబట్టి అతనికి కూడా ఉరిశిక్ష పడాలని చెప్పేసి తీర్పుని అతనికి ఇచ్చింది. ఈ 2 కేసుల్లోనూ వీళ్ళిద్దరికీ కూడా ఉరిశిక్షని ఖరారు చేస్తూ అప్పీల్ కోర్టు కూడా సమర్థించింది. నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది, కువైట్లో భారీగా మద్యాన్ని అయితే కనుక స్వాధీనం చేసుకున్నారు. మద్యం విక్రయిస్తున్నటువంటి వ్యక్తిని అదుపులో తీసుకొని మద్యం బాటిల్ కూడా స్వాధీనం చేసుకుని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఇదే తరహాలో కువైట్లోని హవల్లీ ప్రాంతంలో ఒక వెహికల్ అనుమానాస్పదంగా పార్క్ చేసింది. పార్కింగ్ లైట్స్ ఏమీ లేకుండా పార్క్ చేస్తుంది. దీంతో భద్రతాధికారులు కొద్దిగా అనుమానం కలిగి ఆ వెహికల్ దగ్గరికి వెళ్ళి ఆపడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఎట్టకేళ్ళకి భద్రతాధికారులు అతను పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు, దగ్గరికి వెళ్ళారు. అయితే వాళ్ళు పట్టుకున్నటువంటి క్రమంలో మళ్ళీ వీళ్ళపైన తిరగబడడం జరిగింది. అయినా సరే భద్రతాధికారులు వదలరు కదా, ఏదో ఒక విధంగా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఆ వెహికల్లో భారీగా మద్యం బాటిల్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అది కూడా విదేశీ మద్యం, ఫారిన్ బాటిల్స్ అన్నీ కూడా 85 బాటిల్స్ ఉన్నాయి. సో వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 4710 కువైటీ దినార్లు డబ్బుల రూపంలో కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది. సో భారీగా ధనము అలాగే మద్యం బాటిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఈ వ్యాపారం అయితే కనుక నిర్వహిస్తున్నట్లు 2 వ్యక్తులు కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ 2 కూడా ప్రవాసీలే. వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత బగల్కి రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కువైట్లోని ముబారకియా ప్రాంతంలో ఉన్నటువంటి బంగారపు దుకాణాలు ఏవైతే ఉన్నాయో అక్కడ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ మనీ లాండరింగ్ అలాగే ఉగ్రవాద సంస్థలకి ధనం సమకూర్చడం, అంటే నిధులు సమకూర్చడం, సో ఇలాంటివి ఎవరైనా నిర్వహిస్తున్నారా అనేటువంటి దానితోటి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో భాగంగా వీళ్ళు ఒక 47 ఉల్లంఘనలుగా నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మనీ లాండరింగ్ అలాగే ఈ ఉగ్రవాద సంస్థలకి సాయం అందించడం, సో ఇలాంటివి చేస్తున్నటువంటి ఆరోపణలతో ఒక 47 ఉల్లంఘనలు అయితే నమోదు చేశారు. ప్రస్తుతానికి ఉల్లంఘనలు నమోదు చేశారు కాబట్టి ఆ షాపులని సీజ్ చేయొచ్చు, లేదంటే పూర్తి విచారణ జరిపిన తర్వాత మళ్ళీ వాటిని ఓపెన్ చేయడానికి కూడా అవకాశాలు అయితే ఉండొచ్చు. సో ఏదైనప్పుడు ప్రస్తుతానికి ఉల్లంఘనలు అయితే నమోదు చేసినట్లు తెలియజేస్తున్నారు. కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు దొంగతనం కేసులో ఒక 3 వ్యక్తుల్ని అదుపులో తీసుకోవడం జరిగింది. ఒక కేసులో వచ్చి 2 వ్యక్తులు ఎలక్ట్రికల్ ఐటమ్స్ అనేటువంటి దొంగతనం చేయడం జరుగుతుంది. అంటే ఎలక్ట్రికల్ కేబుల్స్ ఉంటాయి కదా ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర, ఆ కేబుల్స్ని దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకోవడం జరిగింది. ఇంకొక కేసులో ఒక వ్యక్తి ఒక ఫ్యాక్టరీలో వస్తువులు, ఐరన్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో ఇనుప వస్తువులు, వాటిని దొంగతనం చేసి విక్రయించడానికి ప్రయత్నం చేస్తుండగా అతను అదుపులో తీసుకున్నారు. వీళ్ళు 3 పైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్లో ప్రజా ప్రయోజనాలకి భంగం కలిగేలాగా ఆన్లైన్ కంటెంట్ ఎవరైనా సరే పెట్టినట్లయితే ఆ కంటెంట్ని బ్లాక్ చేయడం, లేదు అంటే ఆ కంటెంట్ని అన్బ్లాక్ చేయడం, ఇలాంటివి చేయడానికి సిట్రాకి అనుమతి ఇతనిక ఇచ్చారు. సో ఎవరైనా సరే ఈ విధంగా ఏదైనా కంటెంట్ కనుక ఉన్నట్లయితే మనం కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. CITRA అంటే కువైట్కి సంబంధించిన కమ్యూనికేషన్కి సంబంధించిన డిపార్ట్మెంట్ ఉంది కదా, సో ఆ డిపార్ట్మెంట్ ద్వారా మనం కంప్లైంట్ ఏదైనా రైజ్ చేయొచ్చు. ఆన్లైన్లో ఏదైనా ఒక కంటెంట్ మనకి అది ప్రజా ప్రయోజనాలకి వ్యతిరేకంగా కనుక ఉన్నట్లయితే, భంగం కలిగించేలాగా ఉన్నట్లయితే ఆ కంటెంట్ పైన మనం కంప్లైంట్ అయితే రైజ్ చేయొచ్చు. అప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ఆ కంటెంట్ని వాళ్ళు బ్లాక్ చేయడం జరుగుతుంది. లేదు ఏదైనా ఒక కంటెంట్ పైన ఏదైనా చర్యలు తీసుకుంటే దాన్ని అన్బ్లాక్ చేయించాలి అనేసి అంటే మనం దానిపైన రిక్వెస్ట్ కూడా పెట్టచ్చు. వాళ్ళు దాన్ని పరిశీలించిన తర్వాత మళ్ళీ ఆ కంటెంట్ని ఏదైనా అన్బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ప్రస్తుతానికి ఆన్లైన్ ద్వారా ఈ బ్లాకింగ్ అన్బ్లాకింగ్ అనేవి చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు.
సో మీకు కూడా ఏదైనా ఒక కంటెంట్ కనుక నచ్చకపోయినట్లయితే, దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతూ ఉండదు అనేసి అన్నట్లయితే మీరు ఆన్లైన్లో కంప్లైంట్ అయితే కనుక పెట్టచ్చు. CITRE అని చెప్పేసి వెబ్సైట్ ఉంటుంది, దాన్ని ఓపెన్ చేసి అందులో పెట్టచ్చు. లేదు ఏదైనా అనవసరంగా ఎవరిదైనా కంటెంట్ కానీ బ్లాక్ చేసింటే మీరు మళ్ళీ రిక్వెస్ట్ పెట్టి మీ కంటెంట్ మీరు మళ్ళీ రీఓపెన్ అయితే కనుక చేయించుకోవచ్చు. కువైట్లో ఇవాళ నుంచి అన్ని రకాల స్పోర్ట్స్ క్లబ్స్ అయితే కనుక ఓపెన్ అయ్యాయి. అన్ని రకాల ఈ స్పోర్ట్స్ క్లబ్స్ పూర్తి స్థాయిలో రన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు. అంటే పూర్తి సామర్థ్యంతో అక్కడ ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా గతంలో ఏ విధంగా అయితే ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగేవో అదేవిధంగా స్టేడియంలన్నీ కూడా ఇప్పుడు నిర్వహించుకోవడానికి అనుమతిని కల్పించింది కువైట్కి సంబంధించిన ప్రభుత్వం. కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించిన రాయబారి కార్యాలయం అనగా ఎంబసీ అవుతుందో ఆ ఎంబసీ యొక్క ఆవరణంలో రేపు అనగా మే 7వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఓపెన్ హౌస్ని నిర్వహిస్తున్నట్లు కువైట్కి సంబంధించిన ఎంబసీ వాళ్ళైతే తెలియజేస్తున్నారు. ఈ ఓపెన్ హౌస్కి ఎవరైనా సరే హాజరు కావచ్చు. ముందస్తు అపాయింట్మెంట్ అయితే అవసరం లేదు. కాకపోతే మీకు సంబంధించినటువంటి రిలేటెడ్ డాక్యుమెంట్స్ మీరు దేని గురించి అయితే అక్కడికి వెళ్ళి అడగాలనుకుంటున్నారో, కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారో దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అడ్రస్ అయితే మీకు తెలుసు కదా, అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించిన ఎంబసీ, మెయిన్ ఎంబసీ అవుతుందో ఆ ఎంబసీ యొక్క ఆవరణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మీకు ఏదైనా సమస్యలు కనుక ఉన్నట్లయితే, మీకు ఏదైనా సందేహాలు ఉంటే కనుక మీకు దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ తప్పనిసరిగా క్యారీ చేయాల్సి ఉంటుంది. అవి పట్టుకొని మీరు రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు ఎంబసీకి వెళ్ళినట్లయితే ఆ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొని మీ సమస్యలను వాళ్ళకి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓమన్లోని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో భారీగా గంజాయిని తరలిస్తున్నటువంటి ఒక మహిళని అదుపులో తీసుకోవడం జరిగింది అక్కడ కస్టమ్స్ అధికారులు. థాయిలాండ్కి సంబంధించినటువంటి ఒక మహిళ ఎయిర్పోర్ట్లో దిగింది. ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆవిడ యొక్క లగేజ్ ఉంటుంది కదా, హ్యాండ్ లగేజ్, ఆ హ్యాండ్ లగేజ్ని అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు మామూలుగా చెక్ చేస్తారు కదా, ఆ విధంగా చెక్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అనుమానం కలిగి ఓపెన్ చేసి చూస్తే లోపలంతా కూడా చాలా జాగ్రత్తగా తినుబండారాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి సంబంధించిన ప్యాకెట్స్లో ఈ గంజాయిని ప్యాక్ చేసి తీసుకురావడం జరుగుతుంది. అది కూడా 4 కేజీల పైన ఉంది అది మొత్తం కూడా. సో దాన్ని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ మహిళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలు రెఫర్ చేశారు. ఇదే మస్కట్ ఎయిర్పోర్ట్లో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలా చోటు చేసుకున్నాయి. మన భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, థాయిలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అలాగే ఫిలిపిన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అక్కడ ఎక్కువగా ఈ విధంగా గంజాయి తెస్తూ పట్టుబడ్డ వాళ్ళే చాలా ఎక్కువ మంది ఉన్నారు. గతంలో మనం చెప్పుకున్నటువంటి అన్ని వీడియోల్లో కూడా గంజాయికి సంబంధించిన కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అవి కూడా హ్యాండ్ లగేజ్లో తీసుకొస్తూ పట్టుబడ్డ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టడం జరిగింది, వీళ్ళకి డ్రైవర్లు కావాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే వీళ్ళు వీసా ఇస్తామని చెప్పేసి అంటున్నారు, సూన్ వీసాలు ఇస్తాము, డ్రైవర్లు కావాలి అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాల కోసం మీకు నేను డిస్ప్లేలో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీకు ఆయనకి సమ్మతమైతే దానికి సంబంధించిన పూర్తి వివరాలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ మీరు తెలుసుకొని ఓకే అనుకుంటే అప్పుడు మాత్రమే మీరు వీసాకి అప్లై చేసుకోగలరు. దానికి సంబంధించిన నెంబర్ అయితే మీకు డిస్ప్లేలో ఇస్తాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, ఆయన తెలుగులోనే మాట్లాడతారు. పూర్తి వివరాలు కనుక్కున్న తర్వాత మీరు నిర్ణయమైనటువంటిది తీసుకోవచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 307 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి FK జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 43 దినార్ల 125 పిలుసు ఉంది. సో నిన్నటికి వాళ్ళకి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి. అదే 24 క్యారెట్ల బంగారం మనకు బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 47 దినార్ల 28 పిలుసు ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, జై హింద్.